ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన సురేష్ పై దాడి చేసి గాయపరిచిన ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుపై చర్యలు చేపట్టాలని విలేకరుల సంఘం నాయకులు రామస్వామి శ్రీనివాసులు వివిధ పత్రికా ప్రతినిధులు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవన్ను కలిసి కోరారు. అనంతరం బాధితుడు సురేష్ మాట్లాడుతూ గత కొంతకాలంగా ఇంటి పక్కనే ఉంటున్న ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అతని బంధువులు సహకారంతో తరచుగా గొడవ పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విషయంపైన స్థానిక 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని తెలిపారు. 2 రోజుల కిందట చంపుతామని బెదిరించడంతో ప్రాణహాని భయంతో జిల్లా ఎస్పీ బిందు మాధవన్ను కలిసి సమస్యను వివరించడం జరిగిందని తెలిపారు. నేను మాట్లాడాలా? మీ పేరు? నా పేరు బి సురేష్ బాబు అండి. నేను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దాంట్లో వర్కింగ్ చేస్తాను. నా ఇంటి వెనకాల యు నాగరాజ్ అని ఏపీఎస్పీ నుండి ఏఆర్ కానిస్టేబుల్గా డిప్రెషన్కి వచ్చాడు. గత 5 సంవత్సరాలుగా అతని కుటుంబ సభ్యులు, అతని తమ్ముళ్ళు, అతని కొడుకు, అతని భార్య, అతని తమ్ముడు గొల్ల సుధాకరు, దత్త తమ్ముడు విజేంద్రుడు వీళ్ళంతా కలిపి చాలాసార్లు దాడి చేశారు. అతని పేరు మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. రాజపత్రాలు కూడా రాసిచ్చినారు భార్య భర్తలు ఇద్దరు. పోలీసులు చాలాసార్లు చేసినాను. మన 4వ తారీఖు ఉదయం మళ్ళీ దాడి చేసినారు. తండ్రి కొడుకులు చంపుతానని చెప్పి దాడి చేసినారు. వాంటెడ్గా కారు తలవకుండా తగిలిందని చెప్పి. తర్వాత అదే రోజు నన్ను చంపడానికి 2 జీపులకు వాళ్ళ తమ్ముళ్ళు ఇతను కలిసి కోడుమూరు చుట్టుపక్కల నుండి, ఎమ్మినూరు చుట్టుపక్కల నుండి ఎరకల వాళ్ళని రౌడీలను పిలిపించారు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఎస్పీ గారికి ఈ కంప్లైంట్ ఇచ్చాను. ఏమైనా చర్య తీసుకోమని. నాకు ప్రాణ హాని ఉంది కాబట్టి రక్షణ కల్పించమని మీడియా మిత్రులందరినీ ఎస్పీ గారిని కోరినాను. ఎందుకు దాడి చేస్తున్నారు? అసలు పలుమార్లు దాడి చేయడానికి కారణం ఏమో, రీజన్ ఏముంది? అతనికి కూడా నాకు కూడా ఒకటే ఉందన్నమాట. నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మీరు తక్కువ కులం వాళ్ళు నువ్వు ఎట్లా కడతావు పైకి, నా ఇల్లు మూసుకుపోతుంది, నువ్వు ఎట్ట పోటో కొడతావు నన్ను కారు తీసుకొస్తే అని చెప్పి ఇది మనసులో పెట్టుకొని ఓర్వలేక నా మీద దాడి చేస్తున్నాడు. నా కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తున్నాడు. పోలీసులు ఎటువంటి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకుంటలేరు. పోలీసులు అతని మీద చర్యలు తీసుకుంటలేరు. మా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఏం పీకలేరు. మీరేం చేస్తారో నువ్వు ఆఫ్టర్ పేపర్ రాసుకుంటే రాసుకోపో అని అంటాడు. నన్ను చంపడానికి చాలా